శాస్త్రవేత్త, భీమవరం పట్టణానికి చెందినటువంటి శ్రీ సార్ మీరు ఎదరికెళ్ళకండి సార్. మీరు ఉద్దేశించి తనకు డివిజన్ రిపోర్ట్ చేశారు వారు వేదికగా ఆహ్వానిస్తున్నారు. 20 మండలాల్లో ఉన్నటువంటి పాఠశాల 233 పాఠశాల నుంచి ఈరోజు మండల స్థాయిలో ఏంటి కాబట్టి ఈరోజు జిల్లా స్థాయిలో ఈరోజు పోటీ జరుపుతున్నామా. ఈరోజు సుమారుగా 146 ప్రాజెక్టులు మనకి 7 టీమ్స్లో ఇక్కడికి రావడం జరిగింది. ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద పిల్లలు ఒక వర్క్ బుక్ ఇచ్చారు. ఇద్దరికి 2 వర్క్ బుక్లో కూడా ప్రతిరోజు ఏం చేయాలనేది డీటెయిల్స్ అన్నీ కూడా ఏం నేర్పించాలి, ఏం ఎక్సర్సైజ్ చేయించాలి అన్నీ కూడా ఇచ్చారు. మీ అందరినీ నేను కోరుకునేది ఏంటంటే వీటిని చాలా జాగ్రత్తగా ప్రతి మండలంలో ప్రతి స్కూల్లోనూ ఇంప్లిమెంట్ చేసి పిల్లలందరూ కూడా ఒక ముందు వరుసలో ఉండే విధంగా మీరందరూ కృషి చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. జిల్లాధికారులు అందరూ కూడా మేము మీతో పాటు ఉంటాము. మన అందరం కలిసి ఒక టీమ్ లాగా వర్క్ చేసి మన జిల్లాలో మంచి రిజల్ట్స్ కూడా జిల్లా పరిషత్ స్కూల్స్ నుంచి కూడా చాలా చక్కటి ప్రాజెక్ట్స్ అన్ని తీసుకొచ్చి పిల్లలందరూ కూడా ఎగ్జిబిట్ చేశారు. ఎంతో ఉత్సాహంగా మంచి మంచి టెక్నాలజీస్ అన్నీ కూడా ఉపయోగించి అక్కడ వాళ్ళు ప్రదర్శించడం చాలా సంతోషంగా అనిపించింది. అగ్రికల్చర్, ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్, వాటర్ కన్జర్వేషన్ మెథడ్స్, డ్రిప్ ఇరిగేషన్, అలాగే సెన్సార్స్ వాడి థెఫ్ట్, యాంటీ థెఫ్ట్ అలార్మ్స్, బ్లైండ్ స్టిక్ చదువుకున్న ఇంజనీరింగ్ చేసిన అవకాశాలు అనేది చాలా అరుదుగా ఉంటాయి. ఎంతోమంది ఆకలితో వస్తువులు ఉండడం, ఎన్నో ఇబ్బందులు పడడం అనేది మన ఈ టీచర్గా వర్క్ చేసిన జనరేషన్స్కి వాళ్ళకి ఒక 40s 50s దాటిన వాళ్ళకి ఒక అవగాహన అనేది ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు కనుక చదువుకొని మంచి బేసిక్స్తో ఏదన్నా కానివ్వండి, మీరు ఒక టెక్నాలజికల్ బేస్డ్ ఎడ్యుకేషన్ కానివ్వండి, సైన్స్ అండ్ హ్యుమానిటీస్ కానివ్వండి, లాంగ్వేజెస్ కానివ్వండి, హిస్టరీ కానివ్వండి, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కానీ మీరు యొక్క దాంట్లో మంచి బేసిక్స్ ఉండి, స్ట్రాంగ్ బేసిక్స్ ఉండి, మంచి అవగాహన ఉండి, మంచి మార్క్స్తో మీరు కనుక మీ డిగ్రీ పీజీ అన్నీ పాస్ అయితే అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ అనేది సొసైటీలో ఉన్నాయి. కూడా అందులో ఉన్న భావాన్ని అర్థం చేసుకుని మన పిల్లలు మన దగ్గర చదువుతున్న పిల్లలందరూ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సింపుల్గా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో తయారు చేసిన కాన్సెప్ట్ మీరంతా కూడా ఓన్ చేసుకుని అది జాగ్రత్తగా ప్రతి స్కూల్లో ప్రతి క్లాస్లో పిల్లలంతా కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా మీరు సహకరించాలని